తమలపాకు రసం అన్నాను కదా, చూసారు కదా, ఒక 7-8 తమలపాకులు, అలాగే టమాటాలు బాగా మంచిగా పండినవి ఉంటాయి కదా, ఒక 4 తీసుకున్నాను. అండ్ ఆమ్లా, చాలా హెల్తీ కదా ఆమ్లా, సో ఇందులో ఆమ్లా కూడా యూస్ చేస్తున్నాను. అండ్ ఏమన్నా కొంచెం మనకి పులుపు తగ్గిందనుకోండి, మనం లెమన్ వేసుకుందాము, చింతపండు వాడట్లేదు ఈ రసంలో. తమలపాకులు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో వీటిని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ ఆమ్లాను కూడా ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పడతాము కాబట్టి మరీ ఏం చిన్నగా కట్ చేసుకోక్కర్లేదు. నెక్స్ట్ ఈ టమాటాలు కూడా జస్ట్ ఇలా ఒక 4 భాగాలుగా కట్ చేస్తున్నాను పెద్దగానే. కట్ చేసుకున్నవన్నీ ఇలా మిక్సింగ్ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇదంతా కూడా. ఇందులోకి ఇంకా ఎక్సెస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను, మరగాలి కదా బాగా. సరిపడా నీళ్ళు వేసుకున్నాం కదా రసంలోకి, కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే కొంచెం జీరా పౌడర్, ఒక బెల్లం ముక్క, గళ్ళుప్పు. ఈ రసంలోకి నేను కారం వేయట్లేదు, మిరియాల రసం అనమాట, సో మిరియాల పొడి, అలాగే రసం పౌడర్ ఒక 3 full spoons. ఇంకా అన్ని వేసేసాము, కలిపేయడమే. రసం పౌడర్ వేసాం కదా, ఏం ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టి బాగా మసలనివ్వాలి. ఇంకా స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేస్తున్నాను, నెమ్మదిగా మరుగుతాయి. ఇంకా ఇవి రసం కొంచెం మరుగుతూ ఉంది కదా, సో అందులో కొంచెం కొత్తిమీరను కరివేపాకు వేస్తున్నాను, వేసి కలిపేస్తున్నాను. చూసారు కదా, రసం అయితే మంచిగా మరిగిపోయింది. ఇంక ఇందులో తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసే ముందు కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను, మనమేమి చింతపండు వాడలేదు కదా ఇందులో. తాలింపు వేసేసుకుంటున్నాను చారులోకి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను, 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తున్నాను, రసంలో బాగుంటుంది ఇంగువ. ఇంకా తాలింపు వేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసాను, తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేసి వెంటనే మూత పెట్టేయాలి. తమలపాకు రసము మంచిగా ఆమ్లా అవన్నీ కూడా వేసి కాసాను కదా, టేస్ట్ చూసేద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది రసం. కొంచెం పాంప్లెట్ ఫిష్, కొంచెం ఆనియన్, అండ్ బాగుంది. రసంలో మంచిగా క్రిస్పీగా తగులుతూ కొంచెం ఆనియన్ను ఇది పెట్టుకుని తింటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.